సరే, ఇప్పుడు మనం ఒక చాలా పెద్ద టెక్నాలజికల్ మార్పు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన డిజిటల్ ప్రపంచాన్ని రాబోయే ప్రమాదాల నుంచి కాపాడేందుకు జరుగుతున్న ఒక పెద్ద రేస్ గురించి. ఇది నిజంగా మన కాలంలో జరుగుతున్న అతిపెద్ద మార్పులలో ఒకటి. అసలు ఎంక్రిప్ట్ చేసిన ప్రతి రహస్యాన్ని ఏదో ఒకరోజు బ్రేక్ చేయగలిగితే పరిస్థితేంటి? ఇది ఊహించుకోవడానికి సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించొచ్చు, కానీ ఇది నిజంగా జరుగుతున్నదే. మన డిజిటల్ సెక్యూరిటీని పూర్తిగా మార్చేయడానికి ఇదే అసలు కారణం. అయితే ఈ ప్రమాదం ఎప్పుడో భవిష్యత్తులో వస్తుందననుకుంటే పొరపాటే. ఎందుకంటే డేటా దొంగతనం ఇప్పటికే మొదలైపోయింది. ఈ కాన్సెప్ట్నే హార్వెస్ట్ నౌ డీక్రిప్ట్ లేటర్ అంటారు. అంటే ఇవాళ ఎన్క్రిప్ట్ చేసిన డేటాను దొంగలించి భవిష్యత్తులో వచ్చే పవర్ఫుల్ కంప్యూటర్లతో దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. సో ఇక్కడే అసలు విషయముంది. ప్రస్తుతం మనం వాడుతున్న ఆర్ఎస్ఏ, ఈసీడీఎస్ఏ లాంటి పబ్లిక్ కీ ఎంక్రిప్షన్ సిస్టమ్స్ క్వాంటమ్ కంప్యూటర్ల ముందు నిలవలేవు. అందుకే వాటికి బదులుగా పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటే పీక్యూసీని తీసుకురావాలి. ఇది మామూలు కంప్యూటర్లతో పాటు క్వాంటమ్ కంప్యూటర్ల దాడులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. సరే, ఇంత అర్జెంటుగా ఈ మార్పు ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే, మనం ఎలాంటి ప్రమాదం కోసం సిద్ధమవుతున్నామో కాస్త లోతుగా చూడాలి. ఈ ప్రమాదం పేరు క్రిప్టోగ్రాఫికలీ రిలెవెంట్ క్వాంటమ్ కంప్యూటర్, షార్ట్గా సిఆర్క్యూసీ. ఇదేదో మామూలు క్వాంటమ్ కంప్యూటర్ కాదు. ప్రస్తుతం మన ఈమెయిల్స్ నుంచి మొదలుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్ల వరకు అన్నిటినీ కాపాడుతున్న పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీని బ్రేక్ చేయగల శక్తి ఉన్న కంప్యూటర్ ఇది. అంటే మన ప్రస్తుత సెక్యూరిటీ మొత్తాన్ని పనికి రాకుండా చేయగలదన్నమాట. ఇక్కడే మోస్కా సిద్ధాంతం అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, మన డేటాను మనం ఎంతకాలం పాటు సురక్షితంగా ఉంచాలి, ప్లస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్కి మారడానికి ఎంత టైం పడుతుంది, ఈ రెండూ కలిపితే వచ్చే సమయం కన్నా ఒక సిఆర్క్యూసీని తయారు చేయడానికి పట్టే సమయం తక్కువైతే మనం అప్పటికే ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. అందుకే సిఆర్క్యూసీ రావడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చు. కానీ కంపెనీలు ఇప్పట్నుంచే ఎందుకు సిద్ధం కావాలో ఈ సింపుల్ ఫార్ములా క్లియర్గా చెప్తోంది. రైట్, ముప్పు ఏంటో మనకు అర్థమైంది. మరి దీనికి పరిష్కారమేంటి? దీనినుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయత్నంలో ముందుంది అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఎన్ఐఎస్టీ. వీళ్లు కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, క్వాంటమ్ దాడులను తట్టుకోగల కొత్త అల్గారిథమ్స్ను డెవలప్ చేసి వాటిని స్టాండర్డైజ్ చేయడం. అంటే ఇది ఏదో ఒక కంపెనీ చేస్తున్న పని కాదు, ఇదొక గ్లోబల్ ఎఫర్ట్. చాలా ఏళ్ల పరిశోధన, పోటీ తర్వాత ఎన్ఐఎస్టీ మొదటి సెట్ పీక్యూసీ అల్గారిథంలను ఫైనలైజ్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నవే అవి. కీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎంఎల్కే, డిజిటల్ సిగ్నేచర్స్ కోసం ఎంఎల్డిఎస్ఏ, ఎస్ఎల్హెచ్డిఎస్ఏ. ఇవే మన డిజిటల్ భవిష్యత్తుకు కొత్త సెక్యూరిటీ లాక్స్ అన్నమాట. సరే, ఈ అల్గారిథమ్స్ని స్టాండర్డైజ్ చేయడం మొదటి అడుగు మాత్రమే. అసలు సవాలు ఇప్పుడే మొదలవుతుంది. మన డిజిటల్ ప్రపంచాన్ని దీనికి తగ్గట్టుగా ఎలా మారుస్తారు? అదే ది గ్రేట్ డిజిటల్ మైగ్రేషన్. ఈ పీక్యూసీకి మారడం అనేది ఏదో సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినంత ఈజీ కాదు. ఇది దాదాపు 10 నుంచి 20 ఏళ్లు పట్టే ఒక గ్లోబల్ ప్రాజెక్ట్. మన మొత్తం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమూలంగా మార్చాలి. ఈ మార్పు ఎంత పెద్దదంటే, దాదాపు ప్రతి మోడర్న్ టెక్నాలజీపై దీని ప్రభావం ఉంటుంది. ఏమేం మార్చాలో చూడండి. మనం వాడే నెట్వర్క్ ప్రోటోకాల్స్ అంటే టీఎల్ఎస్, ఎస్ఎస్హెచ్ లాంటివి, సాఫ్ట్వేర్ లైబ్రరీలు, డేటా సెంటర్లలో ఉండే హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్స్, హెచ్ఎస్ఎమ్స్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీకేఐ, ఇంకా మనం వాడే ఐటీ అప్లికేషన్లు, క్లౌడ్ సర్వీసులు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. వీటన్నిటినీ క్వాంటమ్ రెసిస్టెంట్గా మార్చాలన్నమాట. అయితే ఇంత పెద్ద కాంప్లెక్స్ పనిని ఆర్గనైజేషన్లో ఎలా మేనేజ్ చేయాలి? దీనికి ఏమైనా రోడ్ మ్యాప్ ఉందా? అవును, దీనికోసం నిపుణులు ఒక క్లియర్ 4 ఫేజ్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్, అసలు మన దగ్గర ఏముందో అంచనా వేసి ఒక ప్లాన్ రెడీ చేసుకోవడం. సెకండ్, కొత్త టెక్నాలజీకి సిద్ధమవడం, దానికి కావలసిన స్కిల్స్ పెంచుకోవడం. థర్డ్, ఆర్గనైజేషన్లో దశల వారీగా దీన్ని అమలు చేయడం. ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ భవిష్యత్తుకు తగ్గట్టుగా సిస్టమ్ను మెరుగుపరుచుకోవడం. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డేట్స్ కూడా ఉన్నాయి. 2030 తర్వాత ప్రస్తుతం వాడుతున్న 128 బిట్ సెక్యూరిటీ అల్గారిథమ్స్ నిలిపేస్తారు. ఇక 2035 కల్లా అమెరికా ప్రభుత్వం పూర్తిగా పీక్యూసీకి మారాలని టార్గెట్ పెట్టుకుంది. 2035 తర్వాత చాలా అప్లికేషన్స్లో పాత పబ్లిక్ కీ అల్గారిథమ్స్ వాడటానికి పర్మిషన్ ఉండదు. ఈ 2035 అనే సంవత్సరం చాలా ముఖ్యం.
ఎందుకంటే యుఎస్ నేషనల్ సెక్యూరిటీ మెమోరాండం 10 ప్రకారం ఫెడరల్ సిస్టమ్స్లో క్వాంటం రిస్క్ను తగ్గించడానికి ఇదే టార్గెట్ ఇయర్. సరే, ఒకవైపు ఈ సెక్యూరిటీ మార్పులు జరుగుతున్నాయి, కాని మరోవైపు అసలు ఈ క్వాంటం కంప్యూటర్లను తయారు చేసే రేస్ ఎంతవరకు వచ్చింది, అక్కడ చర్చలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడొక రెడిట్ యూజర్ చెప్పిన మాట చూడండి. అయాన్ ట్రాప్స్ కానీ సూపర్ కండక్టర్స్ కానీ రెండూ పెద్దగా స్కేల్ అవ్వవు. అయాన్లు చాలా స్లో, సూపర్ కండక్టర్లు చాలా పెద్దగా ఉంటాయి, వాటికి విపరీతమైన కూలింగ్ కావాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే అసలొక సిఆర్క్యూసీని నిర్మించడంలో ఉన్న ప్రాథమిక సవాళ్లపై నిపుణుల మధ్య ఇంకా తీవ్రమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరో యూజర్ ఏమంటున్నారంటే చివరికొక హైబ్రిడ్ అప్రోచ్ తీసుకుంటారు, కానీ నా అంచనా ప్రకారం ముందుగా మనం 100 నుంచి 90,000 క్యూబిట్ల రేంజ్లో విజయవంతంగా పనిచేసే సూపర్ కండక్టింగ్ క్యూబిట్లతో కూడిన ఒక పెద్ద బిల్డింగ్ సైజ్ డేటా సెంటర్ను చూస్తాం. దీన్ని బట్టి తెలుస్తోందేంటంటే ఒక పవర్ఫుల్ క్వాంటం కంప్యూటర్ను నిర్మించే మార్గం చాలా సంక్లిష్టంగా ఉండబోతోంది. బహుశా దానికి హైబ్రిడ్ టెక్నాలజీలు, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడొచ్చు. అవును, ఇంజనీరింగ్ పరంగా సవాళ్లు చాలా ఉన్నాయి, అది నిజమే. కాని క్రిప్టోగ్రఫీకి సంబంధించినంత వరకు ఈ సమస్యలన్నీ ఏదో ఒక రోజు పరిష్కారం అవుతాయనే మనం అనుకోవాలి. ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ప్రమాదం మన కళ్ల ముందుకొచ్చేదాకా మనం ప్రిపేర్ అవ్వకుండా ఆగకూడదు. సో మన డిజిటల్ ప్రపంచం మళ్లీ కొత్తగా నిర్మించబడుతోంది. మరి మనం దానికి సిద్ధంగా ఉన్నామా? పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీకి మారే ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇది మన భద్రతా వ్యవస్థను రాబోయే తరాల కోసం పూర్తిగా మార్చేబోతోంది.